నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీజీవీపీ 13వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు తెలంగాణ విద్యార్థి పరిషత్ టీజీవీపీ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ 2012 జూలై 30న ఉద్యమాల అడ్డా ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ఈరోజు మండల వ్యవసాయ అధికారి నాగం సుధా మరియు వ్యవసాయ విస్తరణ అధికారి ఆకుల సురేష్, గ్రామ వ్యవసాయ సహాయకులు మాధురి లత, ఇన్సూరెన్స్ ఏజెంట్ శివ, ఫీల్డ్ అసిస్టెంట్ ఆచంటి నరేష్, గ్రామంలో ఉన్న రైతులందరికీ వ్యవసాయం పట్ల పూర్తి అవగాహన సదస్సును నిర్వహించి పంట దిగుబడులు పెరిగే విధంగా వ్యవసాయ చిట్కాలు చెప్తూ గ్రామ రైతులందరితో మాట్లాడడం జరిగింది. 3 బస్తాలు 4 బస్తాలు 5 బస్తాలు వేసే రైతాంగం కూడా మన దగ్గర ఉన్నారు, అవునా కదండి? ఇంకా మరీ దారుణం మొక్కజొన్న, షుగర్ కేన్, చెరుకు పండించే రైతులైతే ఇంకా 10 బస్తాలు 15 బస్తాలు వాడుతున్నారు. ఏంటంటే మనకి యూరియా వేయగానే ఏమవుతుంది, చేను వెంటనే కైపెక్కుతుంది, అంతే కదా? అదేంటంటే నీటిలో కరిగి వెంటనే మొక్కకు అందుతుంది. ఆహా పచ్చగా ఉంది, బాగుంది అనుకుంటుని తెగేసేస్తున్నారు రైతులు. కానీ మీరు యూరియా వాడితే మిగతా పోషకాల విలువ అనేది తగ్గిపోతుంది. కాబట్టి అది మీకు పూర్తి ఖరీదు, యూరియా పూర్తి ఖరీదు ఎంత ఎవరికైనా తెలుసండి? 2500 దాని పూర్తి ఖరీదు. మిగతాదంతా గవర్నమెంట్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించి మనకి 266 రూపాయలకు ఇస్తుందని చెప్పేసి రైతులు తెగ యూరియా వాడుతున్నారు. కాబట్టి మీరు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలి, అలాగే పొటాష్ ఎరువుల వాడకం పెంచుకోవాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి రైతులు దీనికి అనుగుణంగా మీరు పంటలు పండించుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ విషయాలు చెప్దామని నేను మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మనకి కౌలు రైతాంగమే కాబట్టి కౌలు చేసే ప్రతి రైతు కూడా మీరు కౌలు కార్డులు మీ విఆర్ఓ గారిని కానీ మన విఏ గారిని సంపర్కి ఏమన్నా చెయ్యాలి అంటే రేపొద్దున మనం పంట నమోదు చేయాలన్నా మీకు ఎరువులు కానీ, ఈ సబ్సిడీపై వచ్చే విత్తనాలు కానీ, పంట రుణాలు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఏది చేయాలన్నా కౌలు రైతులకి మాత్రం కౌలు కార్డులు ఉంటేనే చేయగలము. అలాగే మనకి ఇప్పుడు అన్నదాత సుఖీభావ కూడా పథకం రైతులకి డబ్బులు వేస్తారు. సొంత రైతులకి ఎలాగో గవర్నమెంట్ డబ్బులు వేస్తుంది, అలాగే కౌలు రైతులకు కూడా వేస్తామని చెప్తున్నారు. కాబట్టి దానికి వెయ్యాలంటే ముఖ్యంగా మనకు ఉండాల్సింది కౌలు కార్డులు. కాబట్టి ప్రతి రైతు కూడా ముఖ్యంగా ప్రతి కౌలు రైతులు కూడా కౌలు కార్డులు తీసుకోవాలనేది కోరుకుంటున్నామండి. అలాగే ఇంకోటి వచ్చేసి క్రాప్ ఇన్సూరెన్స్ మనం చేయిస్తున్నాము. మీరు ఎలాగో పంటలు రుణాలు తీసుకుంటారు, రైతులందరూ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటారు. మీరు బ్యాంకులో రుణాలు తీసుకుంటే అక్కడే మీకు ఇన్సూరెన్స్ కట్ చేసేసి మిగతా డబ్బులు మీకు రుణంగా ఇవ్వడం జరుగుతుంది. చర్లపల్లి సిఐగా పదవి బాధ్యతలు తీసుకున్న సుధాకర్ను చర్లపల్లి డివిజన్ లోకల్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి
శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చర్లపల్లి డివిజన్లో శాంతి భద్రతలకు ఆఘాతం కలగకుండా తన వంతుగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ అండి. చర్లపల్లి ఎస్హెచ్ఓగా నిన్న నేను బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నా పేరు సుధాకర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. సో ఇక్కడ మన చర్లపల్లి ఏరియాకి సంబంధించిన అందరూ ప్రజానికానికి కానీ అందరికీ కూడా మా విజ్ఞప్తి, మేము మా పోలీసుల నుంచి మీకు అన్ని సహాయ సహకారాలు అందుతాయి. అదేవిధంగా మీ నుంచి కూడా మాకు ఈ నేర నిరోధానికి సమాజ స్థాపనకి మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణలో 10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేదల కలను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నెరవేర్చిందని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకనగారి నాగరాజ్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయక, రేషన్ కార్డులలో చేరికలకు అవకాశం కల్పించక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. గత 10 ఏళ్లుగా పేద ప్రజలు ఎదురు చూసిన కొత్త రేషన్ కార్డులు చేరికలు ప్రస్తుత ప్రజాప్రభుత్వం ఏర్పడగానే కాంగ్రెస్ పాలనలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులకు చేరికకు అవకాశం కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లుగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేయక నూతనంగా సభ్యులను చేరికలకు అవకాశం లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల్లో చెప్పిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా నూతన రేషన్ కార్డులు మంజూరు చేసి చేరికకు అవకాశం ఇచ్చి పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇచ్చి ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుడ్ షెపర్డ్ కాన్వెంట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమరావతి మండల తహసీల్దార్ డానియల్ విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ పల్లోటి జూనియర్ కాలేజ్ నుండి ప్రారంభమై చార్మినార్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో సెయింట్ అగస్టిన్ స్కూల్, పల్లోటి జూనియర్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యంగా మహిళలు ఈ అక్రమ రవాణానికి, మహిళలు, బాలికలు, మరి యువత కూడా అనేక విధాలుగా ఈ అక్రమ రవాణాకి ఒక రాకెట్ లాగా జరుగుతుంది. అలాంటి అక్రమ రవాణా జరగకుండా ఉండాలంటే ప్రజలందరూ మరి ఏకమై ఈ అక్రమ రవాణాను వ్యతిరేకించాలి. ఒక స్వచ్ఛంద సంస్థలే కాదు, ప్రభుత్వ అధికారులు మరి ప్రజలు అందరూ కలిసి అక్రమ రవాణాన్ని పాల్గొనాలని. ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం పంపిణీలో కేంద్ర ప్రభుత్వానిదే పెద్ద వాటా అని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం సూరలోక గార్డెన్లో లబ్ధిదారులకు కొత్త రేషన్ పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. రేషన్ బియ్యం కోసం కిలోకు 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల పాటు రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేద ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడం మంచి పరిణామం అన్నారు. నా హయాంలో నియోజకవర్గంలో 17,000 కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడం సంతోషంగా ఉందన్నారు. 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. 1 కిలో బియ్యం మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. బెల్లంపల్లి పట్టణంలోని 34 వార్డుకు వడా ప్రాజెక్టు నుంచి బెల్లంపల్లికి తాగునీటి సరఫరా జరుగుతుంది. కానీ వడా ప్రాజెక్టు నుంచి అపరిశుభ్రమైన మురికి నీరు, నాచు, ఎర్ర రంగులు నీరు రావడం వల్ల పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు మణిరామ్ సింగ్ అన్నారు. మరియు వార్డులలో
పిచ్చికుక్కలు, కోతుల వల్ల పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం వల్ల సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి హెల్త్ క్యాంపు నిర్వహించాలని ఆయన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బెల్లంపల్లిలో ఉన్నటువంటి సమస్యలపైన ఆయన మెమోరాండం ఇచ్చి, అదేవిధంగా మరి బెల్లంపల్లిలో ఉన్నటువంటి 34 వార్డులలో మరి బడా ప్రాజెక్ట్ నుంచి మనకు బెల్లంపల్లికి నీళ్లు సరఫరా చేస్తూ ఉన్నారు. మరి అది కూడా 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి, మరి దానికి ఒక నిర్ణీతమైనటువంటి సమయం లేదు. కాబట్టి మరి దినం తప్పించి దినం ఇంత ముందు ఇచ్చేవాళ్ళు దాని ప్రకారంగానే మంచి నీళ్లు, పరిశుభ్రమైనటువంటి నీటిని మరి బెల్లంపల్లి పట్టణ ప్రజలకు సరఫరా చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరి వడ ప్రాజెక్టు నుంచి వచ్చేటువంటి నీళ్లు మరి ఫిల్టర్ కాకుండా అది పచ్చగా నాచు కూడా దాంట్లో వస్తూ ఉన్నది. ఆ బ్లీచింగ్ పౌడర్ లేదు. మరి దాన్ని మరి అదేవిధంగా సరఫరా చేయడం వల్ల బెల్లంపల్లిలో ఉన్నటువంటి పట్టణ ప్రజలు అనారోగ్యానికి గురై మరి హాస్పిటల్లో పాలవుతున్నారు. మంచిర్యాల జిల్లా లఖేటిపేట పట్టణంలో న్యాయ వ్యవస్థపై విద్యార్థులకు అవగాహన ఉండాలని జూనియర్ సివిల్ జడ్జ్ కసమాల సాయి కిరణ్ అన్నారు. బుధవారం గురుకుల పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యలో రాణించి సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల గురించి తెలుసుకొని బాధ్యతతో నడుచుకుంటూ సమాజంలో మంచి పౌరులుగా రాణించాలన్నారు. And no one will spoil you, no one will disturb you. You know the legal rights and you know the education purpose. No one will crush you. Education is a purpose for, you can fight about your wrong culture, you can fight about your wrong traditions, you can fight about your waking up with your poverty. If you succeed, if you want to become your complete your dream, you have to go throughout your education. Only is the route for you complete your dream. Other thing is government also supplies you some of benefits, such like a scholarship, free of education. Because RTI Act is there 2009 says that every child up to age of 4 to 16 having the rights to free education. Government also supplies. అందరికీ నా యొక్క ఆశీస్సులు. ప్రతి సంవత్సరం దాదాపుగా ఈ రెసిడెన్షియల్ను మేము అట్లీస్ట్ ఒక 1 సార్లు విజిట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిండు. సార్ కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారు. అది ఇప్పుడు మీ ప్రిన్సిపల్ మేడం, మీ టీచర్స్ ఎట్లా వాళ్ళ టీచింగ్ ఫీల్డ్ బిఎడ్ రూట్లో చేసి మిమ్మల్ని ఎట్లా మీకు ఎట్లా పాఠాలు చెప్తారో సారు ఎంతో మంది న్యాయమూర్తులను తయారు చేసి. ముప్కాల్ మండల కేంద్రంలోని మణికంఠ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయకుడు సంతోష్ ఇటీవల పదే తన పేరుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పుకార్లు చేస్తున్నాడని, ప్రతి విషయం గురించి తాను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని, గ్రామ పంచాయతీ వద్ద గురువారం ఉదయం 10 గంటలకు చర్చకు తాను సిద్ధమని, నాయకుడు సంతోష్ సిద్ధమైతే చర్చకు రావాలని పిలుపునిచ్చారు. నాయకుడు సంతోష్ అనే వ్యక్తి నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారంగా ఈ మధ్యన గత కొన్ని రోజులుగా దుష్ప్రచారం చేస్తున్నాడు. ఏదైతే నువ్వు నా మీద ఇంద్రమ్మ ప్లాట్లలో గుడికి బడికి కేటాయించిన ప్లాట్లు ఎవరికైతే నేను అమ్ముకున్నానని చెప్పేసి అన్నావో, రేపు ఉదయం 10 గంటలకు గ్రామ పంచాయతీ దగ్గర మేము ఉంటాము. గ్రామ పంచాయతీ దగ్గర ఉంటాం. నువ్వు గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చి నా మీద ఏవైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావో అన్ని నిరూపించు. నేను ఎక్కడైతే ఇంద్రమ్మ ప్లాట్లలో గుడికి బడికి ఇచ్చిన భూములు అమ్ముకున్నది ఎక్కడైతే ఉన్నాయో నువ్వు చూపించు. అనవసరంగా నువ్వు నిరాదరేసులు కాదు, రేపు 10 గంటలకు ఉన్నాము. అదే కాకుండా నువ్వు నా మీద వేసిన గ్రామ పంచాయతీ భూమి ఏదైతే ఉందో, గ్రామ పంచాయతీకి సంబంధించిన భూమి 80 గజాల భూమి ఎక్కడైతే అమ్ముకున్నావు అంటున్నావో నువ్వు రా. రేపు గ్రామ పంచాయతీ ఎక్కడ ఉంటాం మేము. ఆ 80 గజాల భూమి అనేది అక్కడనే ఉంటుంది. భూమి ఎక్కడికి జరిగిపోదరికి వెళ్ళి ఆ భూమి ఎవరికి అమ్మినాము, ఎక్కడుంది,
ఆడ భూమిలో ఏమున్నది, ఆడ ఉందా గ్రామ పంచాయతీ పేరు మీద, ప్రజెంట్ గ్రామ పంచాయతీ పేరు మీద భూమి ఉందా లేదా, అవన్నీ కూడా నీకు ప్రతి ఒక్కటి నువ్వు వస్తావు. నువ్వు వచ్చిన తర్వాత నీకు అన్ని చూపిస్తావు. మీకు నువ్వు అనవసరంగా నిన్న పని చేసుకుంటా, నువ్వు సోషల్ మీడియాలో వాట్సాప్ పెట్టుకుంటే అవన్నీ చేస్తున్నావు. మొన్న ఈ మధ్యనే కూడా బాల్కొండ బ్యాంకు నుంచి గ్రామ పంచాయతీ అకౌంట్ నుంచి డబ్బులు ఇట్లా కట్టినా అని చెప్పేసి పెట్టినావు. అవన్నీ కూడా నీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకుని రా ఆధారాలు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని రైతాంగ సంఘటన కన్వీనర్ ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇటీవల కాలంలో మండలంలో వర్షాలు పడటం వల్ల రైతులు తమ పంట పొలాల్లో వివిధ రకాల పంటలను వేశారని, అయితే ఆ పంటలకు యూరియా ఎక్కువ మొత్తంలో అవసరమున్న నేపథ్యంలో రైతులు యూరియా కట్టల కోసం సొసైటీల ద్వారా ప్రయత్నం చేసినప్పటికీ సొసైటీలో డిమాండ్కు తగ్గ యూరియా నిల్వలు లేకపోవడంతో ఎరువులు, పురుగుల మందులు షాపులను రైతులు ఆశ్రయించడంతో ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వం ధర కంటే అదనంగా ఒక్కొక్క కట్టకు 150 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని, ఆ భారాన్ని రైతులు మోయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు, రైతాంగ సంఘటన కన్వీనర్ని. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసినాయి. ఈ భారీ వర్షాల మూలంగా రైతులకి కొంతమంది విత్తనాలు నాటడం జరిగింది, కొన్ని మొలిసినవి చేలు ఉన్నాయి. వాటికి యూరియా అవసరం ఉంది. యూరియా మార్కెట్లో దొరకట్లేదు. ఈ కృత్రిమ కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ వ్యాపారస్తులు యూరియా ధరను విపరీతంగా పెంచడం జరిగింది. అది రైతులకు భారంగా ఉంది. మరి అలా ప్రభుత్వం తరఫు నుంచి సరఫరా చేయాల్సిన మందు కట్టలు ఇంత మట్టికి సహకార సంఘాలకు కానీ లేకపోతే ఇతర సచివాలయాలకు కానీ స్టాక్ రాలేదు, ఎప్పుడో వస్తుంది అంటున్నారు. ఈ లోపల రైతుకు చాలా అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి తొందరగా మందు కట్టలు పెంచి రైతు వారీగా వాళ్ళు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఇప్పుడు పత్తి విత్తనాలు కానీ లేకపోతే ఇతర పంటల విత్తనాలు కానీ పురుగు మందులు కానీ బలం మందులు కానీ ధరలు పెరగకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఒక యూరియానే దృష్టిలో తీసుకునేటైతే ఇవాళ ప్రైవేట్ మార్కెట్లో 150 రూపాయలు ఎక్స్ట్రా రేట్ తీసుకుంటున్నారు ఒక కట్టకి. అట్లాగే అన్నిటికీ మీద ధరలు పెంచారు. వీటన్నిటిని నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అసలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పంటలు పండించేటప్పుడు కానీ పంటలు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వం అనేక ఆంక్షలు పెడుతూ రకరకాల స్కీములు పేర్లు చెప్తూ రైతుని డైనమాలో పడేసి రైతుకి అర్థం కాని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. గవర్నర్ను కలిసిన జగన్ ఏ సమస్యలపై మాట్లాడాడో మీడియా ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోయాడని, 3750 కోట్ల మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డే అని, నాసీరకం మద్యం కుంభకోణంలో జగన్ భాగస్వామిగా మారి వైసీపీ పార్లమెంట్ నాయకుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో చిప్పకూడు తింటున్నాడని మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియా సమావేశంలో తెలియజేశారు. వేల కోట్లు బంగారం బిస్కెట్లు మార్చేశారు. ఏ భూమిలో పెట్టావు నాయనా? ఏ ఎస్టేట్లో పెట్టావు? సిట్ అధికారులు ఎంతో ప్రయత్నం చేస్తే 60-70 కోట్లు దొరికాయి. ఇవాళ యాప్ పెట్టు. నువ్వు పెట్టే యాప్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఈ కంటైనర్ల డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఈ బంగారం బిస్కెట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఈ లిక్కర్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ఈ శాండ్ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి, ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్ట, వీటన్నిటిలో వేల కోట్ల రూపాయలు. ఒక్క లిక్కర్ డబ్బులే 3750 కోట్లు. ఇసుక డబ్బులు లెక్క వచ్చింది ఇప్పటికి 1800 కోట్లు. దాంట్లో ఇంకా అరెస్టులు జరగాల. ఈ 3750 కోట్లు అది 30,000 కోట్లకి వెళ్తుందో 40,000 కోట్లకి వెళ్తుందో నీ జగన్మోహన్ రెడ్డి పెట్టే యాప్లో. ఎందుకంటే వైసీపీ పార్టీ కార్యకర్తల నాయకులందరికీ తెలుసు ఎన్నికల్లో ఎన్ని పెట్టెలు ఒక్కొక్క ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యేకి ఎన్ని పెట్టెలు వచ్చినాయో
వైసీపీ కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఆ నియోజకవర్గంలో తెలుసు.